దీపికా గారు వీడికి గత 6 నెలల నుంచి కూడా నడుము నొప్పి, కాళ్ళు లాగడం, విపరీతమైన కాళ్ళు లాగడం తో బాధపడుతున్నారు. అంటే జనాల్లో చాలా అపోహ ఉంటుంది. స్పైన్ సర్జరీ చేయడం వలన నడవలేరు, ఇక ఏ పనులు చేసుకోలేరు, దాని గురించి భయపడతా అన్ని ఊర్లు తిరిగారు. వాళ్ళకున్న నొప్పి తగ్గలేదు, ఆ బాధ తగ్గలేదు, రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఆవిడ దుబాయ్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఆవిడ దాని గురించి నా దుబాయ్ వర్క్ కూడా పోస్ట్ పోన్ చేసుకుని ఈ హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన తర్వాత నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నేను స్కాన్ చూశాను. స్కాన్ లోనేమో ఇక్కడ డిస్క్ ప్రాబ్లం ఉందండి. దానివలన ఆవిడకి పక్క కాలు విపరీతంగా లాగుతుంది. ఆవిడ అనుభవాన్ని ఒకసారి మనతో షేర్ చేసుకుంటారు. కోవిడ్ లో పనిచేస్తూ ఉన్నప్పుడు 3 నెలలు చేశానండి. 4వ నెల కాడ నుంచి విపరీతమైన నొప్పి రావటం జరిగిందండి. జరిగినప్పుడు నేను ఇంకా వచ్చేసానండి. అక్కడ 1,00,000 రూపాయలు కట్టి మళ్ళీ నేను వచ్చానండి ఇక్కడికి వచ్చిన తర్వాత మా హస్బెండ్ గారు భీమవరం, విజయవాడ అంతలాగా ఎవరు చెప్తే అది మళ్ళీ పట్టీలు వేయించడం అని అలాగ జరిగిందండి. అలాగ వేస్ట్ గా డబ్బులన్నీ నేను ఖర్చు పెట్టాను. మా హస్బెండ్ గారు ఇక్కడ డాక్టర్ గారిని కలుద్దాము, డాక్టర్ గారు ఏం చెప్తారు అసలు అని చెప్పేసి అన్నారు. మేము వచ్చి డాక్టర్ గారిని సంప్రదించాము. ఎంఆర్ఐ ఎక్స్రే తీసుకొని వచ్చాము. అమ్మ నీకు చాలా ప్రాబ్లంగా ఉంది, ఇంకా కొన్ని రోజులుగానే ఉంటే ఇలాగే మంచం మీద ఉంటావు అని చెప్పారు డాక్టర్ గారు. చెప్పినప్పుడు మేము వెంటనే ఆయన మాట స్పందించి మేము వెంటనే సోమవారం మీరు జాయిన్ అయిపోండి అమ్మా, మీకేం ఇబ్బంది లేదు, మీకు కొంచెమే నేను బాగా చూస్తానని చెప్పారు డాక్టర్ గారు. అప్పుడు మేము వెంటనే సోమవారం ప్రొద్దుట మేము బయలుదేరి డాక్టర్ గారి దగ్గరికి రాగానే డాక్టర్ గారు ఏమన్నారంటే అర్జెంటుగా ఈవిడికి ఆపరేషన్ రెడీ చేసేయండి, ఈవిడికి చాలా ప్రాబ్లంగా ఉంది పాపం మరి అని చెప్పేసి అన్నారు డాక్టర్ గారు. అప్పుడు మేము డాక్టర్ గారు మాట చెప్పినట్టుగానే వెంటనే మరి ఆరోగ్యశ్రీ కార్డు మీద మరి అవటం జరిగిందండి. మరి చాలా బాగా చేశారండి నాకు. ఇప్పుడు బాగానే డాక్టర్ గారి ద్వారా ఆపరేషన్ జరిగింది. నేను చాలా చక్కగా నడుస్తున్నాను. ఆయన రుణం మేము ఎలా కూడా తీర్చలేము, కానీ చేసినప్పటికీ నేను బాగా ఇప్పుడు నడవగలుగుతున్నాను. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు డాక్టర్ గారు మంచిగా చూస్తారు, మంచిగా మాట్లాడతారు కూడా. డాక్టర్ గారు బంధువులు కూడా అలా మాట్లాడరు. స్పైన్ సర్జరీ అంటే అపోహలొద్దు. మీరు ఎటువంటి స్పైన్ సర్జరీ అయినా సరే ఒకసారి డాక్టర్తో ఫస్ట్ మాట్లాడండి. ఈవిడ చేసింది ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే చిన్న రంధ్రం ద్వారా పెట్టి చేస్తాం. చిన్న రంధ్రం ద్వారా స్పైన్ సర్జరీ చేస్తాం. ఇప్పుడు చేసి ఒక 15 రోజులు అవుతుంది ఆవిడకి. చేసి ఇప్పుడు ఆవిడ నార్మల్గా నడుస్తున్నారు. ఒక నెల రోజుల తర్వాత ఆవిడ ఇంతకుముందు ఏ పనులు అయితే చేసిందో ఆ పనులన్నీ చేసుకోగలుగుతారు. 10 తగ్గిందమ్మా. కాళ్ళు లాగడం ఏం లేదు కదా, చాలా బాగుంది. నడక మారింది కదా. సరే ఇంకో నెల ఆగి మీరు ఎలా వర్క్ వెళ్ళిపోవచ్చు. మీరు కువైట్ వెళ్తారు కదా, కువైట్ లోకి వెళ్ళిపోవచ్చు 1 మంత్ ఆగి. అక్కడికి వెళ్ళి రెగ్యులర్ గా అన్ని పనులు చేసుకోవచ్చు. మీకు ఎండోస్కోపీలో చిన్న దాని ద్వారా చేసాము సర్జరీ. డాక్టర్ గారి ద్వారా నేను ఇప్పుడు బాగా నడుస్తున్నానండి. ఓకే అమ్మా.